వచ్చును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం జరుపుకుంటున్నటువంటి ఒక మహోత్సవం, ఈ పాస్కా కాలమును మనం ముగించుకొని ఈ రోజున అంటే పాస్కా కాలం అంటే క్రీస్తు ప్రభు మరణించి లేచిన దగ్గర నుంచి, లేచిన ఉత్థాన పండుగ నుంచి కూడా 40 రోజులుగా క్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించి ఉన్నారు. అలా జీవించి ఈ రోజున తన పనులన్నీ ముగించుకొని మోక్షారోహణమైపోతున్నాడు. తన తండ్రి దగ్గరకు తిరిగి పోతున్నటువంటి ఒక గొప్ప సందర్భం, దానినే ఒక గొప్ప మహోత్సవంలాగా క్రీస్తు మోక్షారోహణ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు పరలోకానికి కొనుపోబడినటువంటి క్రీస్తు ప్రభు మళ్ళీ వచ్చే వారం మనం జరుపుకుంటున్న పండుగ పెంతెకోస్తు పండుగ. అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తానని చెప్పిన వాగ్దాన ప్రకారము క్రీస్తు ప్రభు ఆ ఆదరణకర్తను కూడా పంపిస్తాడు. మరి ఈ రోజున, ఈ యొక్క మోక్షారోహణ పండుగ రోజున క్రీస్తు ప్రభు మనకిస్తున్నటువంటి ఒక సందేశం, ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకానికి పంపబడినటువంటి తన పనిని పూర్తి చేశాడు. సక్సెస్ఫుల్గా, విజయవంతముగా తన పనిని ముగించాడు. దేని కొరకైతే తన తండ్రి ద్వారా ఈ లోకానికి పంపించబడ్డాడు, ఈ లోకాన్ని రక్షించాలి అని, తన రక్తం చివరి రక్తపు బొట్టు వరకు కూడా కార్చాలి అని, తన ప్రాణాన్ని అర్పించాలి అని ఆయన తండ్రి తనకిచ్చినటువంటి ఆ ఉద్దేశం ప్రకారం ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినటువంటి గొప్ప వ్యక్తి క్రీస్తు ప్రభు. ఈ రోజున ఆయన తిరిగి తన తండ్రి దగ్గరకు పోతూ ఉన్నారు. ఈ 40 రోజులు కూడా ఉత్థానమై లేచిన తర్వాత 40 రోజులు మనతో ఉన్నాడు. ఆ శిష్యులందరితో ఉండి వాళ్ళకి నేర్పించినటువంటి ఒక చిన్న మాట ఏమిటి అనంటే, వాళ్ళందరినీ ఎట్లా బ్రతకాలని నేర్పించాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు జీవించి ఉన్నప్పుడు, మరణించడానికి ముందు ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేశారో, ఆయన్ని ఎప్పుడైతే సైనికులందరూ తీసుకొని వచ్చి బంధించి తీసుకెళ్తారో, శిష్యులందరూ చెల్లాచెదరైపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడ. ఎందుకంటే వాళ్ళకున్న హోప్, వాళ్ళకున్న నిరీక్షణ, వాళ్ళ ఆశ ఏంటంటే వాళ్ళ గురువే క్రీస్తు ప్రభు. వాళ్ళ ఆశ ఆయనతో ఉంటే మా జీవితం బాగుంటుంది అనుకున్నారు. ఆయనతో ఉంటే ఆయన మాతో ఎల్లప్పుడూ ఉంటాడు, మమ్మల్ని చివరి వరకు మమ్మల్ని చూసుకుంటాడన్న ఒక ఆశతో ఉన్నారు వాళ్ళు. కానీ అట్లాంటి వ్యక్తులు ఎప్పుడైతే వాళ్ళ గురువు ఇట్లా బంధించబడ్డాడో వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడకు పారిపోయారు, ఎవ్వరు కూడా లేరు. అట్లాంటి మనస్తత్వాల నుంచి కూడా వాళ్ళందరినీ కూడా ఎట్లా మార్చాడు అని అంటే, పారిపోయినటువంటి వాళ్ళందరూ ఒకే దగ్గరగా ఎట్లా ఉండాలి, ఎలా ఒకే సంఘంగా ఎట్లా ప్రార్థించాలి. క్రీస్తు ప్రభు చివరి వరకు వాళ్ళతో ఉంటానన్నాడు. ఎట్లా ఉంటానన్నాడు? శారీరకముగా కాదు, ఆత్మీయంగా వాళ్ళతో ఉంటాడు. అట్లా మరణానికి ముందు అందరూ పారిపోయారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఏదో క్రీస్తు ప్రభు ఏదో చేస్తాడని వచ్చారు, మేమేదో పొందుకుంటాం అని
మనలాగా ఆశించి వచ్చినటువంటి వాళ్ళే. కానీ అట్లాంటి వాళ్ళకి క్రీస్తు ప్రభు మరణించి లేచిన తర్వాత మళ్ళీ ఎక్కడెక్కడికో పారిపోయిన వాళ్ళందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ నేర్పించి ఎట్లా బ్రతకాలి, ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో ఎట్లా విజయం సాధించాలని క్రీస్తు ప్రభు వాళ్ళందరినీ ఐక్యముగా ఎట్లా ఉండాలి, ఐక్యముగా ప్రార్థిస్తే ఏం జరుగుతుంది, ఐక్యముగా ప్రార్థించడం వలనే శిష్యులందరూ పొందుకున్న ఒక గొప్ప బహుమతి ఏంటంటే పెంతెకోస్తు పండుగ. అంటే మన పరిశుద్ధాత్మదేవుని యొక్క అనుభూతి. ఐక్యంగా వాళ్ళందరూ విడిపోయినప్పుడు వాళ్ళందరి మనసులో ఉన్నది ఏంటంటే ఆందోళన. వాళ్ళందరి మనసులో ఉన్నది ఏంటంటే ఎట్లా మేము బ్రతకాలి, ఈరోజు మా గురువు మాతో లేడు కదా అని ఎట్లా అని భవిష్యత్తును గురించిన భయం వాళ్ళలో ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చారో, ఐక్యముగా కలిసి ప్రార్థించినప్పుడు వాళ్ళు పొందుకున్న మొట్టమొదటి విజయం ఏంటంటే ఈ యొక్క క్రీస్తు ప్రభు వాళ్ళకి పంపించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కనుక వాళ్ళకి నేర్పించాడు. అట్లాంటి గొప్ప దేవుడు ఈ రోజున వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరినీ వదిలిపెట్టేసి పరలోకానికి కొనిపోబోతున్నాడు. కరోనా కాలంలో దీన్ని ఏమని పిలిచారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారనమాట. క్రీస్తు ప్రభు మళ్ళీ తన ఇంటికి పోతున్నాడు, ఇంటి దగ్గర నుంచి పని చేయడానికి పోతున్నారని పిలిచారు. ఈరోజు నిజంగానే క్రీస్తు ప్రభు అక్కడ ఉన్నాడు. మత్తయి సువార్త 28 చివరి వచనంలో చూసినట్లయితే నేను నీతో చివరి వరకు ఉంటానన్నాడు, లోకాంతం వరకు నీతో సర్వదా నేను నీతో ఉంటానన్నాడు. ఆ వాగ్దానాన్ని ఏదో ఆషామాషిగా ఇవ్వలేదు ప్రభు. ఆయన ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే ఆత్మరూపంలో మనతో ఉంటాడు. ఆ ఆత్మరూపంలో మన దగ్గరకు మళ్ళీ తిరిగి రావడానికి ఆయన తిరిగి ఈ రోజున పరలోకానికి కొనిపోబోతూ ఉన్నారు. పరలోకానికి శరీరముతో ఆత్మతో ఆయన అలా పైకి మోక్షారోహణమై పోతూ ఉన్నారు. అట్లాంటి అప్పుడు పోతూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇంతకు ముందున్నంత భయం వీళ్ళలో లేదు. ఎందుకనంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు అన్న ఒక ధైర్యమును వాళ్ళందరిలో నింపి నేను మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ నేను తిరిగి వస్తాను. ఎట్లా అంటే పరిశుద్ధాత్మగా నేను మళ్ళీ మీ మధ్యలోనికి వస్తాను అని ఒక వాగ్దానంతో క్రీస్తు ప్రభు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి మోక్షారోహణం అయిపోతున్నాడు. మరి ఈ రోజున ఆయన అట్లా ఎత్తబడ్డాడు అని అంటే దానికి కారణం మనం కూడా ఒక రోజున ఆ క్రీస్తు ప్రభులాగా పరలోకం చేరాలి. క్రీస్తు ప్రభు ఎట్లాగైతే తన తండ్రి దగ్గరకు తన పనిని ముగించుకొని తన తండ్రి దగ్గరకు వెళ్ళిపోయాడో మనందరం కూడా తప్పకుండా ఒక రోజున మన తండ్రి దగ్గరకు అదే విధముగా చేరుకోగలగాలి. మధ్యలో ఆగిపోయే బిడ్డలం కాదు. మధ్యలో మనం ఏదో మనకు కావాల్సింది రాలేదు కదా, మనం అనుకున్నది జరగలేదు కదా అని ఆగిపోయే బిడ్డలం కాదు. మనం ఏమున్నా ఏమి లేకపోయినా, ఏమి జరిగినా ఏమి జరగకపోయినా, పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా, నాకు వ్యతిరేకంగా లోకమంతా వచ్చినా కూడా నా దేవుడు నాతో ఉన్నాడని గొప్ప ధైర్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు మనం కూడా క్రీస్తు ప్రభులాగా మన తండ్రిని, ఆయన తండ్రిని కలుసుకోబోతున్నాం. క్రీస్తు ప్రభును కూడా ఒక రోజున పరలోకంలో మనందరం కూడా పొందుకోబోతున్నాం, చూడబోతున్నాం. కనుక ఈ యొక్క గొప్ప మోక్షారోహణ పండుగ రోజున ప్రభువా నేను కూడా నా పాపపు స్థితి నుంచి ఎత్తబడాలి. క్రీస్తు ప్రభువా ఈ లోకం నుంచి నువ్వు ఎట్లాగైతే ఎత్తబడ్డావో నేను కూడా ఈ చెడు జీవితం నుంచి ఎత్తబడాలి. నేను కూడా పైకి లేవాలి. ఇంకా అక్కడే పడిపోయి ఉన్నానేమో. ఈ రోజు ఈ యొక్క పండుగ రోజున, మహోత్సవం రోజున నా జీవితం కూడా మారాలి అని మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఆయనలాగా మనం కూడా ఎత్తబడాలి, పరిశుద్ధాత్మలో మనందరం కూడా పైకి లేవాలి అని ఆ గొప్ప దేవుని ప్రార్థన చేస్తూ 2 చేతులు హృదయం మీద ఉంచుకొని క్రీస్తు ప్రభు వాళ్ళందరినీ వదిలిపెట్టి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజున వెళ్తూ వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు. ఈ రోజున నిన్ను కూడా క్రీస్తు ప్రభు వదిలిపెట్టి పోతున్నాడేమో అని అనిపిస్తుంది, కానీ నీ పాపపు స్థితి నుంచి నిన్ను లేవనెత్తే ఒకే ఒక్క వ్యక్తి మన యేసయ్య. కనుక మనం చేసిన తప్పులన్నింటికి ప్రభువా నేను కూడా ఎత్తబడాలి, నా పాపపు స్థితి నుంచి ఎత్తబడాలి ప్రభువా అని ఈ బలి పూజలు యోగ్యముగా పాల్గొనడానికి మన పాపములను ఒప్పుకుంటాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభు దయచూపుము, క్రీస్తు దయచూపుము, ప్రభు దయచూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ పరలోక దేవునకు, స్పిరితు సాంక్టు. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తివంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకొనున్నట్లు అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. ఓ తెయోఫీలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నింటిని గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసితిని. ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధముల రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలయన యోహాను నీటితో బాప్తిస్మము ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానమును పొందుదురు. అపోస్తులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యంను పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను
యూదయ సమరియా సీమలయందు అంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమును కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువు వాక్కు. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. 2వ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడొచ్చే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన వాడు దేవుడు. మీకు ఏర్పరిచిన అంతస్తుకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహశీలుగాను ఉండవలెను. పరస్పరం సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించి శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొంటకు సాధ్యమైనంత త్వరగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభు, ఒకే విశ్వాసం, ఒకే జ్ఞానస్నానం, ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి. ఆయన అందరి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉన్నవాడు. క్రీస్తు వసిగిన కృపను సమాన పరిమాణంలో మనలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకుపోయాను. మనుషులకు వరములు వసగెను అని పవిత్ర గ్రంథం పలుకుచున్నది. అయినచో ఎక్కిన వెళ్ళినప్పుడు అనగా ఏమి? అనగా మొదట ఆయన దిగి వచ్చినయే కదా, అనగా భూలోకపు లోతులకు అనియే కదా తాత్పర్యము. కనుక లోకమంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశము కంటే అత్యున్నత స్థితిలో చేరిన వాడే క్రీస్తు క్రిందికి దిగివచ్చేవాడు. మానవులకు వరం ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులకు గాను, కొందరిని ప్రవక్తలకు గాను, కొందరిని సువార్తికులకు గాను, కొందరిని కాపర్లు గాను, బోధకులు గాను నియమించెను. క్రీస్తు శరీరం అను సంఘ అభివృద్ధికి పాటుపడుటకు పవిత్రులెల్లరూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు వర్ణించెను. కనుక మనము అందరము విశ్వాసం విషయములోను దేవుని కుమారు గురించి జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుని కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సామాన్యమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభుని వాక్కు. Hallelujah.
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషములోని భాగము. మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము 16వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 15 నుంచి 20 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణాపాయకరమైనది ఏది తాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తముల నుంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి పక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. పవిత్రాత్మదేవ వందనం, పవిత్రాత్మదేవ స్తోత్రం, పవిత్రాత్మదేవ ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈ రోజున మనమందరం ఏం పండుగ చేసుకుంటున్నాం? ప్రైజ్ ది లార్డ్. యేసు ఇంకొకటి కూడా జరుపుకుంటున్నాం కదా. ఏంటి? మదర్స్ డే, మాతృత్వ దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క తల్లులకు, స్త్రీలందరికీ కూడా మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గట్టి చప్పట్లు కొట్టండి. నేను చెప్పాను, మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ మీ తల్లిదండ్రులకు చెప్పారా? నిద్రపోతున్నారా చెప్పకుండా? ఇప్పుడు దాకా అందరికి కూడా లేచి వెళ్ళి మీ అమ్మ వాళ్ళు ఉంటే ఒకసారి అందరికీ వెళ్ళి మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పాలి. మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పండి. వెళ్ళండి, లేచి వెళ్ళండి. మీ అమ్మ వాళ్ళందరికీ ఏంది ఇక్కడి నుంచి గాల్లోనే చెబుతారండి. దగ్గరికి వెళ్ళి చెప్పండి. వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. ఈ రోజున లెగవండి, వెళ్ళు. జగదీష్ లగవాలి. బ్లెస్సింగ్స్ తీసుకోండి. అమ్ములు, మీ అమ్మని బ్లెస్ చేయమల్లా. మీ అమ్మ దగ్గర బ్లెస్సింగ్ తీసుకో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక బిడ్డకు జన్మనీయటం అంటే స్త్రీ పునర్జన్మను తీసుకోవటం వంటిది.
9 నెలలు ఒక బిడ్డను మోయటం అంటే ఆ బిడ్డకి జన్మనిచ్చే టైంలో పరిపూర్ణంగా తను తాను కోల్పోతూ ఉంటుంది. ఆ క్షణంలో తిరిగి జీవం పొందుకుంటే స్త్రీ మళ్ళీ జీవం పొందుకున్నట్లు, లేకపోతే మరణించినట్లే. ఎందుకంటే ఆ ఉన్నటువంటి ప్రాణము లేకపోతే ఆ శ్వాస కొన్ని నిమిషాల మటుకు ఆగిపోతూ ఉంటుంది. ఎంతో కష్టపడితే కానీ మన యొక్క తల్లిదండ్రులు, మన యొక్క తల్లి మనకి జన్మనివ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. అందుకే అంటారు, రిటైర్మెంట్ లేనటువంటి ఒక గొప్ప పోస్ట్ అమ్మ. రిటైర్మెంట్ లేనటువంటి ఒక గొప్ప ఉద్యోగము అమ్మ. ఈ యొక్క ఉద్యోగము ఉదయాన్నే లేచి, అందరికంటే ముందే లేచి, అందరు పడుకున్న తర్వాత తాను నిద్రపోతుంది. ఆ అంటే అమృతాన్ని, మా అంటే మమకారంతో కలిసి పెట్టేది అమ్మ. మనందరికీ దేవుడిచ్చినటువంటి గొప్ప వరము తల్లి. ఒక సామెత ఈ విధంగా ఉంటుంది, ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే బిడ్డే. అంటే మన జీవితంలో మనం చదువుకొని లేకపోతే ఎంతో అత్యున్నత స్థానాలకు ఎదిగినా కానీ మనమందరం కూడా ఒక తల్లికి ఏమంటాము? తల్లికి ఏమవుతాము? హలో, మిమ్మల్ని అడిగేది, తల్లికి ఏమవుతాము? మీ తల్లికి నువ్వేమవుతావు? పిఎం అయినా సీఎం అయినా తల్లికి కొడుకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లిని ఉంచారు అని మనము అక్కడక్కడ చదువుకొని ఉంటాము. ప్రైజ్ ద లార్డ్. అటువంటి తల్లులు మనందరికీ దేవుడిచ్చినందుకు దేవాది దేవునికి గట్టిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ రోజున మోక్షారోహణ పండుగను చేసుకుంటాం కాబట్టి ఉపోద్ఘాతంలో ముందు మాటలో ఫాదర్ గారు చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పి ఉన్నారు. మరి మోక్షారోహణ పండుగ అంటే యేసు ప్రభువు ఈ లోకంలో తండ్రి బాధ్యతను, తండ్రి చిత్తాన్ని, తండ్రి దేవుడు యేసు ప్రభువుకి ఏ పనైతే అప్పగించారో, ఏ కార్యమునైతే అప్పగించి నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి, నువ్వు ఖచ్చితంగా చేసి ఆ కార్యాన్ని చేసి నీవు తిరిగి నా చెంతకు రావాలి అంటే ఆ యొక్క పనిని పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చి యేసు ప్రభు తిరిగి విజయ గర్వముతోటి మోక్షాన్ని ఆ యొక్క ఆరోహణం చెందుతూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలోనికి, తండ్రి దేవుని చెంతకు తిరిగి వెళుతూ ఉన్నారు. ఫాదర్ చెప్పినట్లుగా తిరిగి తన సొంత ఇంటికి వెళుతూ ఉన్నారు, పరలోకములో ఉంటూ ఉన్నారు. ప్రభు మోక్షారోహణ పండుగ ద్వారా మనతో ఈ యొక్క ఆదివారం రోజున పరిశుద్ధ గ్రంథ పఠనాల ద్వారా మనకు బోధిస్తున్నటువంటి సత్యము ఏమిటంటే ఏమిటి తెలీదు. వాక్యాలు విన్నారుగా, యేసు ప్రభువు నిజమైన దేవుడని మరి ఒకసారి మనందరికీ జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు మాత్రమే నిజమైన దేవుడు, యేసు ప్రభు మాత్రమే సత్యమైన దేవుడు, యేసు ప్రభు మాత్రమే మనకు రక్షణనిచ్చేటువంటి దేవుడు అని మరి ఒకసారి మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. తద్వారా ఈ సత్యాన్ని తెలుసుకున్న తరువాత మనము చేయవలసినటువంటి బాధ్యతల్ని, కర్తవ్యాలని కూడా జ్ఞాపకపరుస్తూ ఉన్నారు. క్రైస్తవ కథోలిక సంఘాలుగా ప్రతి ఒక్కరు కూడా, సకల జాతి జనులందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి, చేయవలసినటువంటి బాధ్యతని, కర్తవ్యాల గురించి కూడా ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజున మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే ప్రభు మనందరికీ ఆయనకు సాక్షులుగా ఉండవాలని బోధిస్తున్నారు. మొదటి పట్టణాన్ని ఒకసారి తీయండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చదవండి. యేసు వారితో కాలములను, సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నారు, వారిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు, అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు, కనుక
మనమందరము చేయవలసినటువంటి గొప్ప బాధ్యత. గమనించండి, మీరు యెరూషలేములోను యూదయ సమరియా సీమల యందు అంతటను భూదిగాంతముల వరకును నాకు సాక్షులై ఉండెదరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి వచనము, అది 7వ వచనములో మనకు దేవుడు, నిజమైన దేవుడు, కాలములు మరియు సమయములు అన్నీ కూడా తండ్రి ఆధీనంలో ఉంచుకొని ఉన్నారు. వాటన్నిటికీ సమస్తము మీద తండ్రి దేవునికి అధికారము ఇవ్వబడినది. మనమందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ లోకంలో మనకి అనుదిన జీవితాల్లో అనేక మంది ఏం చేస్తుంటారు తెలుసా? ఏదైనా మంచి పని స్టార్ట్ చేయాలంటే, మంచి పని ప్రారంభం చేయాలంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి ముహూర్తం కోసం వెతుకుతూ ఉంటారు. ఏదైనా మంచి కార్యం స్టార్ట్ చేయాలంటే, వివాహం స్టార్ట్ చేయాలి, లేకపోతే ఇంటిని ఇనాగ్రేషన్ చేసుకోవటం కానీ, గృహప్రవేశాలు చేసుకోవటం కానీ, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కానీ ఎక్కడికక్కడికో వెళ్తూ ఏంది ముహూర్తం కావాలంట, మంచి ముహూర్తం ఉంటేనే స్టార్ట్ చేస్తారంట. లేకపోతే ఈ సమయాల్లో, ఈ నెలల్లో మంచి ముహూర్తాలు లేవు, మూఢ్యమా ఏదో అంటారు, జాడ్యం అంటే ఈ కాలం మంచిది కాదని. ఇవన్నీ కూడా అపోహలు, ఇవన్నీ కూడా మనము ఏర్పరచుకున్నటువంటి చెడు పద్ధతులు. ప్రైజ్ ది లార్డ్. కాలములు సమయములన్నీ కూడా తండ్రి తన అధికారమును ఉంచుకొనెను. ప్రతి ఒక్క విషయాన్ని ఏది ప్రారంభించుకున్నా, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం మనం నిద్రపోయే వరకు కూడా మనం ఏది ప్రారంభించుకున్నా కానీ తండ్రి దేవుణ్ణి స్మరించుకుంటూ పితాపుత్ర పవిత్రాత్మ దేవుని పేరిట స్లేవ గుర్తు వేసుకొని ప్రతి ఒక్క కార్యాన్ని కూడా మనం ప్రారంభించుకోవాలని ఆ వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తూ ఉన్నారు. అక్కడిక్కడ తిరిగి ఆ తాయితులు, ఆ మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి కావి. పిశాచి కార్యములు, దుష్టుని క్రియలు. ప్రైజ్ ది లార్డ్. దుష్ట క్రియలన్నింటినీ కూడా విడిచిపెట్టి నిజమైన తండ్రిని తెలుసుకోవాలి. నిజమైన తండ్రి అధికారంలోనికి మనమందరం కూడా ఉండాలి. నిజమైన తండ్రి అధికారంలో మనందరం లోబడి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి వరకు లోబడి జీవించాలి? ఏ విధంగా లోబడి జీవించాలంటే భూదిగాంతముల వరకు, యూదయ, సమరయ, యెరూషలేము అన్నిటిలో కూడా భూదిగాంతముల వరకు. అంటే మనము ఈ యొక్క సమస్తము కూడా దేవుడు తన చెంతకు తిరిగి పిలుచుకునేంత వరకు కూడా మనమందరము ఆయన పేరుకి సాక్షులుగా, మేము నిజమైన దేవుడి బిడ్డలమని, మేము సాక్షులుగా జీవిస్తామని మనమందరం కూడా మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా దేవుని బిడ్డలుగా జీవిస్తామని ఈ రోజున వాక్యం ద్వారా దేవాది దేవునికి మనము కూడా ఆయనకి వినయముతోటి మేము కూడా జీవిస్తామని మాట ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2వ పట్టణంలో పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. మొదటిగా తండ్రి దేవుడు, లేకపోతే దేవుడే, మన దేవుడే నిజమైన దేవుడు అనే సత్యాన్ని గ్రహించిన తరువాత ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం కానించి లేక 2వ వచనము చాలా స్పష్టంగా ఉంటుంది. ఒకసారి 4వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదవండి. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను, సాత్వికులుగాను, సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా, సాయమనొచ్చుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. ప్రైజ్ ది లార్డ్. అలా చదువుకుంటూ పోతూ ఉంటే పునీత పౌలు ఈ యొక్క పత్రిక ద్వారా మనందరికీ గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే అనునిత్యము, అనుదిన జీవితాల్లో ఏ విధంగా జీవించాలంటే ఓర్పు, ప్రేమ, సహనము, ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతోటి ప్రతి ఒక్క జీవితాన్ని కూడా మనం ప్రతి క్షణము కూడా ఆయనకు లోబడి జీవించాలి. దేవుడు వచ్చేటువంటి దేవుడు, లేకపోతే ఆత్మదేవుడు ఇచ్చేటువంటి గొప్ప వరములు ఇవన్నీ కూడా భాగమే. ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు వచ్చేటువంటి వరముల్లో ఇవన్నీ కూడా మన జీవితం ద్వారా మనం చూపించాల్సినటువంటి ఆ యొక్క నడవడిక, ఆ యొక్క అలవాట్లన్నీ కూడా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలతో ఉండాలి. కానీ కక్షలు, పగలు, ద్వేషాలు, ప్రతీకారాలు ఈ విధంగా జీవించడానికి కాదు నిన్ను నన్ను దేవుడు పిలుచుకుంది. అహంకారము, ఈర్ష్య,
ఇవన్నీ దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు. క్రైస్తవ కథోలికులుగా ఈరోజు జీవిస్తున్నామంటే, దేవుడికి సాక్షులుగా ఆ యొక్క ముద్రను మనం కలిగి జీవిస్తున్నామంటే ప్రేమను కలిగి జీవించాలి. శాంతితోటి ఇతరుల పట్ల, ఇరుగు పొరుగు వారి పట్ల శాంతితోటి, ప్రేమతోటి, ఓర్పుతోటి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు మన్నించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, దేవుడిచ్చినటువంటి ప్రేమను పంచుతూ చుట్టుపక్కలంతా కూడా మనం ఎక్కడ జీవిస్తున్నామో అక్కడ దేవుడి ప్రేమను మన చుట్టూ కూడా పంచితే దేవుడు మనతో పాటు జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉన్నటువంటి ఒకవేళ మన జీవితాల్లో మనము ఇంకా దేనికైనా బానిసలుగా, ఇంకా చెడు అలవాట్లకు వేటికైనా సరే బానిసలుగా జీవిస్తున్నట్లయితే వాటన్నిటిని కూడా త్యజించి విడిచిపెట్టి మరొకసారి పౌలు గారు తన యొక్క బోధనల ద్వారా దేవుని పొందుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా మనకు బోధిస్తున్నటువంటి ఆ యొక్క సత్యాన్ని మనం కూడా పొందుకొని జీవించే విధంగా దేవుని యొక్క మాటను ఆలకిస్తూ జీవించుకుందాం. అందుకే ఈ యొక్క 2వ పట్టణంలోనే ఒకే విశ్వాసము అంటూ ఉన్నారు. ఒకే దేవుడు, ఒకే విశ్వాసము. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సత్యాన్ని బోధించమని సువిశేష పట్టణంలో యేసు ప్రభు తన యొక్క శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి సువార్తను తీసుకోండి. 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. చదవండి అవి. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషల్లో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందురు, ప్రాణప్రాయమైనది ఏమి త్రాగినను వానికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అంటూ ఉన్నారు, యేసు ప్రభు యొక్క సువార్తలో, విశ్వసించండి, నిజమైన దేవుడు నేనే అని విశ్వసించండి. ప్రతి ఒక్కరు కూడా నా ద్వారానే రక్షణ పొందుకున్నారని విశ్వసించండి. ప్రతి ఒక్కరు కూడా నా ద్వారానే తిరిగి తండ్రి చెంతకు నేను ఏ విధంగా అయితే మోక్షారోహణాన్ని పొందుకున్నాను, మీరు కూడా నా ద్వారానే తిరిగి పొందుకుంటారు అని, తిరిగి తండ్రి చెంతకు చేర్చబడతారు అని, తిరిగి నా యొక్క 2వ రాకడందు మీరందరూ కూడా సిద్ధపడి ఉన్నట్లయితే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకువెళ్తానని విశ్వసించమంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హబక్కుకు రాసిన గ్రంథము 2:4 నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును అని వాక్యం సెలవిస్తుంది. ఎవరెవరైతే నిజంగా విశ్వసిస్తారో, ఎవరెవరైతే నిజంగా ఆ యొక్క దేవాది దేవుని తెలుసుకొని జీవిస్తారో, ఎవరెవరైతే నిజంగా ఆ యొక్క గట్టి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి జీవిస్తారో వారు విశ్వాసం మూలంగానే రక్షణ పొందుకుంటారని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మన విశ్వాసము దుష్టుని అగ్ని బాణములు ఆర్పగల డాలు వంటిదని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం అంట దుష్టుడు ఎటువంటి బాణాలను వేసినా కానీ దానిని ఎదుర్కొనే గొప్ప డాలు, మనకెదురుగా ఉండి మనల్ని రక్షించే ఒక డాలులాగా ఆ యొక్క మన విశ్వాసము మనల్ని రక్షిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దుష్టుడి వల్ల కష్టము, బాధలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, శోధనలు ఎన్ని వచ్చినా కానీ గట్టి విశ్వాసం కలిగి జీవిస్తే ఎటువంటిది కూడా మనల్ని తాకలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసము దేవుడు వసిగే కృప మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8 ఈ యొక్క విశ్వాసం అనేది మనందరికీ దేవుడిచ్చేటువంటి గొప్ప ఆయన కృప. ఆయన కృప ద్వారే మనం ఈ విశ్వాసాన్ని కలిగి నమ్ముతూ ఉన్నాము. మార్కు శుభవార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే. విశ్వాసములో నీవు దేనికోసం ప్రార్థిస్తున్నావో, విశ్వాసంతో నీవు దేనికోసం అడుగుతూ ఉన్నావో, నీ కుటుంబంలో ఏమి కార్యము జరగాలని నువ్వు కోరుకుంటున్నావో అది సమస్తము కూడా త్వరగానే సాధ్యమవుతుందని ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు.
నమ్మువానికి విశ్వసించువానికి సమస్తము కూడా సాధ్యమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం 1:12 దేవుని పట్ల భయభక్తులు కలగలవారు సుఖ సంతోషాలతో దీర్ఘకాలము జీవించును. ఎవరెవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో ఈ లోకంలో మనం అనేక మందికి, లేకపోతే జనాలకి, మనం చూసేటువంటి పాములు, లేకపోతే లోకంలో మనకి అనేక మంది కూడా, చాలామంది కూడా వివిధ రకాల భయాలు కలిగి జీవిస్తూ ఉంటారు. ఒకరికి చీకటి అంటే భయం, ఒకరికి పాములు కప్పలంటే భయం, ఒకరికి దుష్టుడు లేకపోతే జనం అంటే భయం. ఈ యొక్క ఫోబియాస్, ఇంగ్లీష్లో ఫోబియాస్ అంటారు. ఈ యొక్క భయాలన్నింటినీ కూడా ఎవరెవరైతే దేవుని పట్ల, నిజ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారు దీర్ఘకాలము జీవిస్తురు. ఈ లోకంలో నీకు నాకు ఎదురయ్యే భయాలను చూసి మనం భయపడకూడదు. నీకు నాకు ఎదురయ్యే సమస్యలు, శోధనల గురించి మనం భయపడకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దానియేలు గ్రంథము 12:13 వచనములో చివరి వరకు విశ్వాసము కలిగి జీవించుడు, లోకాంతమున మీకు గొప్ప బహుమతి పొందుదురు. చివరి వరకు జీవితం అంతయు కూడా విశ్వాసం కలిగి జీవిస్తే దేవుడిచ్చే గొప్ప బహుమానము మనం పొందుకుంటాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మార్కు శుభవార్తలో 1వ అధ్యాయంలో మనము విశ్వాసం గురించి దేవుడు బోధిస్తున్నట్లయితే, 2వ భాగంలో ఆ యొక్క 1వ భాగంలో విశ్వాసం గురించి దేవుడు బోధిస్తున్నారు. 2వ భాగంలో దేవుడు ఆ యొక్క విశ్వాసం ద్వారా మనం పొందుకునే గొప్ప శక్తులు, గొప్ప వరములు, అద్భుత కార్యాల గురించి బోధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా జీవించే వాళ్ళు ఏ పనైనా చేయగలరు, ఎంతటి కార్యాలైనా చేయగలరు. ఉదాహరణకి మదర్ తెరెసా అమ్మగారిని చూసుకోండి. ఎక్కడో చిన్న సభలాగా ఒక్క స్త్రీ స్థాపించినటువంటి ఆ యొక్క సభ, ఇతరులకు సేవ చేయాలి, ముసలి వాళ్ళకి, రోగములు ఉన్నవారికి, చిన్న బిడ్డలకు సేవ చేయాలని ఆ ఒక స్త్రీ స్థాపించినటువంటి ఆ యొక్క సభ ఈరోజు దాదాపు 160 దేశాలలో వారి యొక్క సేవలను అందిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విధాలుగా దేవుడు తనకున్నటువంటి సేవకుల ద్వారా, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి సేవకుల ద్వారా అనేక అద్భుత కార్యాలను చేస్తూ ఉన్నారు. ప్రార్థనకి, విశ్వాసానికి ఉన్నటువంటి శక్తి అటువంటిది. ప్రార్థనకి కానీ, మన యొక్క విశ్వాసానికి కానీ ఉన్నటువంటి గొప్ప శక్తి మనల్ని ఎక్కడికైనా నడిపించగలదు, ఏమైనా చేయించగలదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవుని బిడ్డలుగా, పరలోక వారసత్వాన్ని పొందుకునే బిడ్డలుగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరలోక వారసత్వం అంటే ఏంటి? దేవుని బిడ్డలు అంటే పరలోక వారసత్వం. ప్రైజ్ ద లార్డ్. అంతేనా? పరలోక వారసత్వం అంటే యేసు ప్రభు మోక్షారోహణానికి వెళ్ళారు. మనము కూడా ఆ వారసత్వాన్ని పొందుకోవాలంటే మనము కూడా మోక్ష భాగ్యాన్ని పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు మన కోసము దేవుని సన్నిధిలో నిరంతరము తండ్రి దేవునికి మన నిమిత్తము ప్రార్థిస్తూ, మన కోసము ఆయన చేసేటువంటి కార్యాలు కానీ, ఆయన ఆత్మ ద్వారా మనతో జీవిస్తూ మనల్ని అనునిత్యం కూడా నడిపిస్తున్నటువంటి తీరు కానీ మనందరినీ కూడా పరలోక రాజ్యానికి చేర్చాలి. అటువంటి దేవుని పవిత్రాత్మ శక్తికి మనము లోబడి వినయముతోటి సహనశీలులుగా జీవిస్తూ మనము కూడా పరలోక వారసత్వాన్ని పొందుకోగలం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క సత్యాలన్నింటినీ కూడా జ్ఞాపకపరుచుకొని మనం ప్రతి దినం కూడా జీవించేటువంటి జీవితాన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ నిజమైన దేవుని బిడ్డలుగా జీవిస్తూ, విశ్వాసాన్ని కలిగి జీవిస్తూ, ఆ యొక్క దేవునికి సాక్షులుగా జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా పరలోక వారసత్వం మనది అని గొప్ప వారసత్వాన్ని, లేకపోతే గొప్ప దేవుణ్ణి మనం పొందుకోబోతున్నామని ఆశతోటి, విశ్వాసముతోటి, నిరీక్షణతోటి జీవించటానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క గొప్ప సమయంలో దేవుడిచ్చినటువంటి సమయాన్ని గుర్తుంచుకుంటూ, ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మరి ఒకసారి దేవుడు మనకు ఇచ్చినటువంటి
తల్లులను జ్ఞాపకపరుచుకుంటూ వారందరి కోసం ప్రార్థన చేసుకుంటూ అందరం కలిసి కళ్ళు మూసుకొని చేతులు జోడించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా సర్వేశ్వర, గడిచిన కాలం అంతా కూడా ప్రభువా, ఇదిగో ప్రభువా, నీ బిడ్డలను కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ముఖ్యంగా ప్రభువా, నా విశ్వాసులను నేను ఒక కంటి కనిపెడుతూ ఉంటానని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా, నీ విశ్వాసులుగా ఇక్కడ సంఘంగా ఉన్నటువంటి మా యొక్క విచారణ జ్ఞాపకపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరుని యొక్క పరిశుద్ధమైన హస్తాల్లో ఉంచి ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి బాధలను కష్టాలన్నింటినీ కూడా తీసివేసి ప్రభువా, వారు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో, దేనికోసమైతే విశ్వాసంతో అడుగుతున్నారో ఆ యొక్క ప్రతి ఒక్క కార్యాన్ని కూడా ప్రభువా మీ చిత్తానుసారం నెరవేర్చమని, మీ చిత్తానుసారం వారిని దీవించి ఆశీర్వదించమని, మీ చిత్తానుసారం ప్రభువా వారికి కావాల్సిందంతా కూడా వసగమని ప్రార్థిస్తున్నాము. మా చిన్నారి బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయమని, మరీ ముఖ్యంగా ప్రభువా మా తల్లిదండ్రులందరినీ జ్ఞాపకపరుచుకుంటూ, ముఖ్యంగా ఈ రోజున మాతృ దినోత్సవాన్ని కొనియాడుతూ ప్రభువా, ప్రతి ఒక్క తల్లిని ఇదిగో ప్రభువా, భర్త లేని సమయాల్లో అనేక సార్లు ప్రభువా బిడ్డలను పోషించే బాధ్యత తీసుకొని అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క తల్లిని జ్ఞాపకపరుచుకుంటున్నాం. వారు మంచి జీవితాన్ని జీవిస్తూ బిడ్డలకు ఏ లోటు లేకుండా పెంచినటువంటి ప్రతి ఒక్క తల్లిని, బిడ్డల కోసం తమ జీవితాన్ని ఇదిగో ప్రభువా తమ జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రభువా వారు చేసినటువంటి త్యాగాన్ని, వారు పంచినటువంటి ప్రేమను జ్ఞాపకపరుచుకుంటూ ప్రభువా మీ యొక్క అపారమైన దీవెనలను ప్రతి ఒక్క తల్లి మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇంకనూ మీ యొక్క సహవాసము వారికి తోడుగా ఉంచమని, మరే తల్లి మా అందరికీ తల్లులుగా ఉంటూ ఆమె బిడ్డలుగా మేమందరము ఉంటూ మరే తల్లికి కూడా మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ తల్లి బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరము మీకు యోగ్యులుగా జీవించే గొప్ప వరాన్ని మాకు దయచేయమని ఈ మనవులన్నిటిని మనాదరైన యేసయ్య ద్వారా ప్రార్థించుకొని పొందుకున్నాం తండ్రి. అందరం లేచి నిలబడతాం, మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు, పాప మరణముల విజేత, దేవదూతల స్తుతిగానములు అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్మ విడనాడక తాను చేరుకొనిన స్థలమును, అతను శరీర భాగములమైన మనమును చేరగలమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నిండినదై నీ స్తుతిగానమును చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నా. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము.
మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున బలి పూజలు అర్పిస్తున్నటువంటి బిడ్డలందరినీ పేరు పేరుని మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. అదే విధముగా రేపటి రోజున జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ని, అలాగే ఈ రోజున మదర్స్ డే జరుపుకుంటూ ఉండగా ప్రతి ఒక్క అమ్మను కూడా మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మా గురు నిలయం పనులను ప్రత్యేకంగా మీ చేతుల్లో అర్పిస్తూ ఉన్నాం. ఉత్థాన మగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియకు మరియమాతతోను, ఆమె భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి మన రక్షకుడు మోక్షారోహణమై మోక్షమునకు కొనిపోబడినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని బాధపడడం కంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఉండలేక మళ్ళీ పరిశుద్ధాత్మగా మన మధ్యలోనికి తిరిగి వచ్చాడని సంతోషించాలి. కనుక రెండు చేతుల పైకి లేపి మోక్షారోహణమైనటువంటి ప్రభు యేసయ్య మమ్మల్ని కూడా మా జీవితంలో మేమున్న స్థితి నుంచి పైకి లేపండి అని ఆ దేవాదేవుని ప్రార్థిస్తూ పరలోక ప్రార్థనను భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం తెలుపుకుందుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. మనందరి కొరకు ఈ లోకములో తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప దేవుడు మళ్ళీ మనందరి కొరకే తిరిగి లేచాడు. మనందరి కొరకే మోక్షమునకు కొనిపోబోతున్నాడు. మన కొరకే పరిశుద్ధాత్మను కూడా ఈ లోకానికి పంపించబోతున్నాడు. అంత గొప్ప దేవుడు మనందరినీ కూడా పైకి ఎత్తబడాలి అని, లేపాలి అని, పరలోకములో ఆయనతో పాటు ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఈ గొప్ప దేవుడు. మన కొరకు మనందరం కూడా ఆయనతో ఒకరోజు ఉంటామని నమ్మి అలాంటి పరిశుద్ధ జీవితాన్ని మనము కూడా జీవించబోతున్నాము అనే ఒక నమ్మకంతో ఆయన ఏర్పాటు చేస్తున్న ఒక విందుకు ఆహ్వానిస్తూ ఉండగా ఆ గొప్ప
ప్రేమ పరలోక విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. శక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించుచున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు ప్రార్థించండి. ఈ రోజున సర్వశక్తి గల సర్వేశ్వరుని ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గారోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరిచి మీకు ఒక త్రోవను సిద్ధపరచెను. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. క్రీస్తు ప్రభు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. క్రీస్తు ప్రభు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించుచున్నారు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దానము ప్రకారం అతడు లోకాంతం వరకు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో ఆయనకు సాక్షులై జీవించండి.